తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే ప్రధానంగా 2 పార్టీల మధ్య పోటాపోటీగా హోరాహోరీగా సాగింది. అధికారం కైవసం చేసుకోవడానికి నవప్రజాశక్తి పార్టీ, లోక్తంత్ర పార్టీలు నువ్వా నేనన్నట్టుగా పోటీ పడ్డారు. అధికార పార్టీ సీఎం అభ్యర్థి సూర్యప్రతాప్ గారు మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలంటే ముఖ్యంగా ఒక నియోజకవర్గం ఇంపార్టెంట్ కానుంది. ఇప్పుడు నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ అజీజ్ నగర్ చూడండి. ఇప్పుడు లోక్తంత్ర పార్టీ అభ్యర్థి మునిస్వామి గారు ప్రజాశక్తి పార్టీ అభ్యర్థి విశాలాక్షి గారిపైన చాలా చిన్న మెజార్టీతో గెలవబోతున్నారు. రే సౌండ్ పెంచు. అలాగే. జంతర్ మంతర్ టీవీ, ఇండియా టీవీ మొదలైన వాటి మీడియా ఎగ్జిట్ పోల్ బట్టి చూస్తే గెలుపు మునిస్వామిదే అని స్పష్టంగా తెలుస్తుంది. వీటి ప్రకారం మొదటిసారి పోటీ చేసి చివరిదాకా పోరాడిన విశాలాక్షి గారికి ఓటమి తప్పేలా లేదు. చూడవే, చూడు. నువ్వు పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందో లేదో కానీ నువ్వు ఓడిపోతున్నావన్న విషయం మాత్రం మొత్తం రాష్ట్రమంతా తెలిసిపోయింది. ఏంటమ్మా ఇలా జరిగింది? ఇంకెలా జరుగుతుంది? ఇంకెలా జరుగుతుంది? ఉట్టికెగరలేనమ్మా ఉరికి ఉరికి స్వర్గానికి ఎగిరిందని గరిట పట్టుకుని వంట చేసే చేతులతో కండువా కప్పుకుని మైక్ పట్టుకుని మాట్లాడితే ఎమ్మెల్యే అవరు. ఇప్పుడు ఓడిపోయేది నువ్వే కావచ్చు, కానీ పరువు పోయేది నాది, నా కుటుంబాంది. నానా, ఒక 2 days ఆగితే రిజల్ట్ వస్తుంది కదా, అప్పటి వరకు ఎందుకు తొందరపడతారు? నేను తొందరపడటమేంట్రా? అక్కడ ఆ మునుస్వామి చేతిలో మీ అమ్మ ఓడిపోతుందని మీడియానే కోడై కూస్తుందిరా. మావయ్య, చూశారు కదా, మా నాన్న ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. ఇదిగోండి స్వీట్స్ తీసుకోండి. బామ్మ, కనీసం మీరైనా తీసుకోండి. నీ పెళ్ళాం ఓడిపోతుందని ముందు నుంచి మనం అనుకున్నదే కదరా. ఆ గెలిచిన ఆయన మనకి తెలిసిన ఆయన, కావలసిన ఆయన. కనీసం అందుకైనా సంతోషించు. తీసుకో. సారీ తులసి, నువ్వు తట్టా బుట్ట సర్దుకునే టైం వచ్చేసింది. మనసులో బాధగానే ఉంటుంది, కానీ ఇదిగో కనీసం నోరైనా తీపి చేసుకో. నీలిమా, తీసుకో. అమ్మా, ఇప్పుడు మనం ఇంట్లోంచి వెళ్ళిపోవాలా అమ్మా? అంతేగా, ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడాల్సిందే. మరి మనం ఎటెళ్తాం? ఎక్కడుంటాం? మనతో పాటు ఫ్రెండ్ కూడా వస్తాడా? చెప్పమ్మా.
లేదు ఖుషి, మనం ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం, సరేనా? పాపం మీరు చేసిన ఛాలెంజ్ మర్చిపోయినట్టుంది సిద్ధు. కొంచెం గుర్తు చెయ్యి. నేను ఏం మర్చిపోలేదు. అత్తయ్య గెలుస్తుంది, నన్ను గెలిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అత్తయ్య ఓడిపోతారని చెప్తున్నాయి కదా తులసి. ఎగ్జిట్ పోల్స్ వేరు, ఎగ్జాక్ట్ పోల్స్ వేరు. అందరికీ మంచి చేయాలనుకున్న మా అమ్మని ప్రజలు మా అమ్మని గెలిపించుకుంటారనే నమ్మకం నాకుంది. నమ్మకం అనేది అందరికీ ఉంటుంది సిద్ధు, కానీ అదృష్టం కొందరికే ఉంటుంది. దురదృష్టమంతా నాదే తులసి. అత్తయ్య, మీరు బాధపడకండి. మనం న్యాయంగా పోరాడాం, ధర్మం వైపు నిలబడ్డాం. అంతా మంచి జరుగుతుంది. హా, 2 రోజులు ఇలాగే సంబరపడుతూ ఉంటావు, తర్వాత ఎలాగో ఏడుపే కదా నీకు. ఆగో, క్యాంపెన్ అది ఇది అంటూ మా కుటుంబ గౌరవాన్ని రోడ్డు కీడ్చినందుకు నిన్ను మామూలుగా సాగనంపాం.